నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి అభినవ్ రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కన్వీనర్ సీఎం ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మా నాన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిచిన 100 రోజుల్లోనే నందవరం టు ఉదయగిరి రోడ్డును వేయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ముఖ్యంగా ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా చేసి తీర్చిదిద్దుతామని, ఇవన్నీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డితో మాట్లాడడం జరిగిందని, ఇవన్నీ చేసిన తర్వాత మరలా మీ ముందుకు వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనకి నందవరం టు ఉదయగిరి రోడ్డు నిజంగా ఎందుకు ఇన్ని రోజులు ఆగిపోయిందో నాకు అర్థం కావట్లేదు. రేపు వచ్చిన తర్వాత మాత్రం ఈ నందవరం ఉదయగిరి రోడ్డు ఫస్ట్ 100 రోజుల్లోనే అది ఎట్టైనా శాంక్షన్ చేయించడానికి అది చాలా 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 ఇంపార్టెంట్. అది మాత్రం ఫస్ట్ 100 రోజుల్లోనే శాంక్షన్ చేయించి మీ ముందుకు వస్తాం మళ్ళీ. ఓకే, తర్వాత మొత్తం కాన్స్టిట్యువెన్సీ మనకు ఒక పెద్ద అదృష్టం ఏంటంటే మన కాన్స్టిట్యువెన్సీ ఒక 4 హైవేస్ మధ్యలో ఉన్న కాన్స్టిట్యువెన్సీ. ఈ కాన్స్టిట్యువెన్సీ బహుశా ఏ కాన్స్టిట్యువెన్సీకి ఉండదు, 4 హైవేస్ మధ్యలో ఉన్నది. నా నమ్మకం ఏంటంటే ఇక్కడ మనం ఇండస్ట్రీస్ వెనకలు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే మన దగ్గరకు వచ్చి మేము ఇక్కడ పెట్టుకుంటాం అని చెప్తున్నాం. అందుకు నా గట్టి నమ్మకం ఏంటంటే ఇక్కడ మనకి కావాల్సినంత జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడే వస్తాయి, మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు కొంచెం మమ్మల్ని నమ్మండి, మేము చేసి చూపిస్తాం. అది నేను పర్సనల్గా అందరికీ ఒకటే చెప్తున్నాను, నేను మన కాన్స్టిట్యువెన్సీలో 14,000 మంది యూత్ ఉన్నారు అండ్ ఫస్ట్ టైం ఓట్ వేసేవాళ్ళు. ఇది మొత్తం జిల్లాలో హైయెస్ట్. ఈ 14,000 మందికి నిజంగా వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు, హైదరాబాద్కి వెళ్తున్నారు, లేకపోతే బెంగళూరుకి వెళ్తున్నారు. నా ఫోకస్ వచ్చేసేసి మీ అందరికి చెప్తున్నాను దేవుడి సాక్షిగా, ఇక్కడే వీళ్ళకి ఉద్యోగాలు తెచ్చేలాగా, ఇక్కడే వీళ్ళకి ఉద్యోగాలు. నేను విక్రమన్న పక్క కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన మొత్తం జాబ్స్ ఇక్కడే ఎట్టైనా తీసుకుని రావాలని మాకు పెద్ద తపన. మేము ఖచ్చితంగా చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అది మేనిఫెస్టోనే చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఏం చెప్తున్నామో అది చేసి చూపించాలి. అందుకని మేనిఫెస్టోది నిజంగా మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. అది ఈ మధ్య లోకల్ మేనిఫెస్టోలో చేసినప్పుడు నాన్న ఇద్దరితో డిస్కస్ చేసిన తర్వాత మనం ఉదయగిరి టౌన్, ఉదయగిరి మండలంని చాలా డెవలప్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఒక 160 కోట్లు పెట్టి ఇక్కడ కేబుల్ కార్, అంటే ఉదయగిరి ఒక టూరిజంకి మంచి అవకాశం ఉంది. ఏంటంటే మనం దీన్ని ఎవ్వరు అసలు ఉపయోగించుకోవట్లేదు. అందుకని నేను విజయసాయిరెడ్డి గారి డిస్కస్ చేసిందంటే 160 కోట్లు పెట్టి ఒక కేబుల్ కార్, అంటే ఇక్కడ నుంచి పైన ఫోర్ట్ వరకు అది ప్లాన్ చేస్తున్నాం. అది ప్రపోజల్ రెడీగా ఉంది. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది సీరియస్గా టేకప్ చేస్తాము. తర్వాత ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో మొత్తం డెవలప్ చేసి ఉదయగిరి ఒక టూరిజం హబ్ లాగా చేద్దామని మా కోరిక.